అరకు పార్లమెంట్ పరిధిలోని మన్యం జిల్లాలో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత పర్యటనలు విజయవంతంగా సాగుతున్నాయి. గీతకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. పార్వతీపురంలో చేపట్టిన యాత్రకు కూటమి నేతలతో పాటు స్థానికులు ఎంతో ఆదరించారు. ఆపై రంపచోడవరం, అరకు, పాడేరు, సాలూరు తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ గిరిజనులు తమ గీతమ్మే అంటూ హారతులు పట్టారు. పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్ని ఆమె చుట్టేశారు. ఎన్నికల్లో గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి పనులతో పాటు ప్రాజెక్టులను వివరించారు కొత్తపల్లి గీత. వైసీపీ 5 ఏళ్ల పాలనలో గిరిజనులు దగా పడ్డారని మండిపడ్డారామె. అలాగే తాను ఎంపీగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులను వివరించారు. పార్వతీపురం, సాలూరు, కురపాం నియోజకవర్గాల్లో కొత్తపల్లి గీత చేపట్టిన రోడ్ షోలకు విశేష స్పందన కనిపించింది. స్థానిక ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థులతో కలిసి గిరిజనుల కష్టసుఖాల్ని అడిగి తెలుసుకున్నారు. గిరిజన గుడైలో నడుస్తూ ఇంటింటికి వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. ప్రత్యర్థి కంటే మెరుపు వేగంతో అన్ని ప్రాంతాల్ని చుట్టేస్తున్నారు గీత. అయితే శూన్యం. ఈ రోడ్డు మీద వస్తున్నాం, ర్యాలీలో వస్తున్నాం, గోతులమయం రోడ్ అంతా. మనం హైవే మీద వెళ్తుంటే అది మోడీ గారి రోడ్డు, హైవే నుంచి దిగగానే కేడీ రోడ్డు. ఈ రోజు మనం అందరం గుర్తించాలమ్మా, సూపర్ 6 తో ముందుకు వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి మహిళకు మంచి జరగాలని, ప్రతి నిరుద్యోగికి ఉద్యోగం రావాలని, అలాగే మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి మనం చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు. ఆయన బయటకు వచ్చి నేను ప్రజల కోసం పనిచేస్తానని, నేను సైతం అని చెప్పి ఎండలో వచ్చి ఈ రోజు పనిచేస్తున్నారు. వ్యతిరేక ఓటు చీలనివ్వనని చెప్పి